బైబుల్ అమ్మా, బైబుల్ ఇది చూడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనకు బలం ఎవరంట? యేసయ్య మనకు బలం. అర్థమైందా? ఫుడ్ కంటే, మిల్క్ కంటే, వాటర్ కంటే, బిస్కెట్స్ కంటే, బనానా కంటే ఎక్కువ బలం ఎవరు మనకి? యేసయ్య కదా. అందుకని దావీదు అన్నాడు, యెహోవా నా బలమా. మనకు బలమై ఉన్న దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రార్థన చేస్తాం. ఇంకో మాట రాయబడిన కీర్తనలు 117వ అధ్యాయము 17:15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేశాను. కనుక మన పిల్లలకు మనం బలమైన ఆహారం ఎలాగిస్తామో అలాగనే ప్రతిరోజు దేవుని యొక్క ముఖ దర్శనం చేసే అలవాటు నేర్పాలి. వీళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రోజు ప్రార్థన చేయాలి, పాట పాడాలి, దేవుని యొక్క వాక్యాలు చెప్తా ఉండాలి. మహిమ. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన దేవుడా, నీకు వందనాలు. మధును బట్టి, ఝాన్సీని బట్టి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నారు. మా ప్రభావాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన మహిమ మా ప్రభా బిడ్డను బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. ప్రభా, నీ మహిమార్థ నిమిత్తం ఈ బిడ్డ భూమి మీద ఎదిగి ఫలించి అభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి. కీర్తనల గ్రంథంలో రాయబడినట్లు యెహోవా నా బలమా అని రాయబడిన మాటకేస్తున్నాను. ప్రభా, మాకు బలము నీవే, ఈ బిడ్డకు బలము నీవే. ఆహారం కంటే ప్రభా, ఫ్రూట్స్ కంటే మా ప్రభా ఇంకా అనేకమైన వాటికంటే నాయన బలము మాకు నువ్వే ప్రభా. ఈ బిడ్డకు ప్రభా ఈరోజు ఫుడ్ ఇస్తుంటుండగా, దేవా పానీ ఇస్తుంటుండగా, వాటర్ ఇస్తుంటుండగా బిడ్డను దీవించి పవిత్రపరచు. మంచి ఆరోగ్యం కలిగినదై బిడ్డ చక్కగా భుజించున్నట్టు, దేవా వాటర్ తాగలుగునట్టు సహాయం చేయి. ఇవన్నీ బిడ్డకు ఆరోగ్యకరముగా ఉన్నట్టు చేయి. బిడ్డను ప్రభు పరిశుద్ధపరచు, పవిత్రపరచు, మంచి అరుగుదల దయచేయి, చక్కని ఆరోగ్యము దయచేయి. ప్రభు బిడ్డకు కావాల్సిన చక్కని జ్ఞానము దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పట్టుకుని దూరం పట్టుకురా, పట్టుకో. బాగుంది కదా. బాగుంది కదా. నువ్వేదే అది ఈ చేత పట్టు, ఈ చేత పట్టు. आओ प्रेम र असल काममा अरू